తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు అయితే ఘనంగా జరిపిన పరిస్థితి ఏంది సార్? మీరు సార్ అంటే అంత ప్రేమ మీకు? తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రదాత, తెలంగాణ కర్త కర్మక్రియ, భారతదేశ పటంలోనే తెలంగాణ అనే పదాన్ని చేర్చిన వ్యక్తి కేసీఆర్. కాబట్టి ఇలా అందరూ గ్రామాన ఒక పండుగ వాతావరణం. శివరాత్రి 2 రోజులు జరగలేదు, నిజామాబాద్ జిల్లాలో 3 రోజులు, రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు కొనసాగుతూ ఉంది. మొన్న నిన్న శివరాత్రి కంటిన్యూ అయింది, ఈరోజు మళ్ళీ కంటిన్యూ ఒక పండుగ వాతావరణం లాగా ఉంది. సారు కారు కేసీఆర్ అందరూ ఏ గల్లీకి చూసినా కానీ గులాబీ పండుగ వాతావరణం అయిపోయింది. సార్ యొక్క 72వ బర్త్డే సందర్భంగా నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీసులో 72 కిలోల కేకును ఘనంగా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కట్ చేసినాం. విఠలరావు గారు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మేమందరం ఇక్కడే పెద్ద నాయకులందరూ వేలాది మందిగా తరలివచ్చారు. ప్రతి గ్రామంలో జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ కేకులు కట్ చేసిరు. ఇక్కడ 250 మంది దాదాపుగా రక్తదాన శిబిరం కొనసాగుతూనే ఉంది. అభిలాష్ గారి ఆధ్వర్యంలో యువజన నాయకులు ప్రశాంత్, అభిలాష్, సంతోష్ వాళ్ళ ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఎక్కడ చూసినా కానీ ఇలా జిల్లా అంతా పండుగ వాతావరణం. దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నట్టు ఒక మాటలో చెప్పాలంటే, విదేశాల్లో ఉన్నాం తెలంగాణ వాదులు, అదేవిధంగా హైదరాబాదులో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. మరి ఆయన నిండు నూరేళ్ళు ఇంకా మంచిగా ఉండాలని, మళ్ళా గత 10 ఏళ్ల స్వర్ణయుగం కేసీఆర్ యొక్క స్వర్ణయుగం మళ్ళీ ప్రజలకు అందాలంటే ఆయన నిండు ఆరోగ్యంతో 100 సంవత్సరాలు పూర్తిగా బతకాలని చెప్పి భావిస్తూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. నిన్నటి వరకు మున్సిపల్ ఎన్నికలు అయితే ముగిశాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మీరు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్లో కైవసం చేసుకుంటామన్నారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పారు. ఏం జరిగింది సార్? ఆర్మూర్ అభివృద్ధి ఓడింది, అరాచకం గెలిచింది. పోటీ చేస్తే బెదిరింపులు, విడ్రాగమ్మని బెదిరింపులు, వ్యాపారస్తులకు బెదిరింపులు, పోలీస్ దౌర్జన్యం, ఇందిరమ్మ రాజ్యాంగం, అది ఇందిరమ్మ ఎమర్జెన్సీ కొనసాగింది. ఇలా ఓట్ల లెక్కింపులో తేడాలు మీరే చూశారు. ఆర్మూర్లో 7 సీట్లలో 3 ఓట్లతోని అక్కడ 13వ నంబర్ వార్డులో పోయింది, 16వ నంబర్ వార్డులో 2 ఓట్లతో పోయింది, 18వ వార్డు నంబర్లో 21 ఓట్లతో ఓడిపోవడం జరిగింది, 31 వార్డులో 36 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. రీకౌంటింగ్ గురించి అంత పెద్ద ఆందోళన చేపడితే కూడా నిమ్మకు నీరెత్తినట్టుంటూ జిల్లా కలెక్టర్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, సబ్ కలెక్టర్ కానీ మొత్తం కాంగ్రెస్ వాళ్ళ కనసైగల్లో పనిచేసారు. పోలీసులు అయితే వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు, ఏజెంట్లుగా పనిచేస్తూ ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో. మరిగా మేము వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాం. డెమోక్రాటిక్ కాదు ఇది, అన్డెమోక్రాటిక్గా వాళ్ళు కొనసాగించారు. అయినా కానీ అంతా సారు కారు కేసీఆర్ అంటున్నారు. ఏది ఏమైనా మళ్ళా వచ్చేది 2028లో 100కు 100% మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా, మూడోసారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఉండబోతారు. అదే ఇక్కడ ఆర్మూర్లో కూడా మంచిగా 5 గెలిచినాం. ఇంకొక 6 కొద్ది పార్టీ మెజార్టీతో ఓడిపోయినాం. 2, 3, 5 ఓట్లతో 6 ఓట్లతో. భీమ్గల్లో కూడా 4 గెలిచినాం, బోధనలో కూడా 5 గెలిచినాం. ఎక్కడ చూసినా ప్రజల గుండెల్లో ఉన్నది. కానీ మరి అధికార పార్టీ, అట్లాంటి అధికార పార్టీ మేమున్నప్పుడు 114 గెలిచినాం. వాళ్ళ డిపాజిట్లు కూడా దక్కలేవు. బీజేపీ పార్టీకి గుండు 0, ఒక్కటి కూడా రాలే. కాంగ్రెస్కో 2, 3 వచ్చినాయి. అప్పుడు 95% మేమే గెలిచినాం. సర్పంచులు 12,477 మేమే గెలిచినాం. జడ్పీలు మొత్తం మేమే, మేయర్లు మేమే, కార్పొరేషన్ మేమే. మేము అధికారంలో 10 ఏళ్ళప్పుడు మొత్తంగా గెలిచినాం. మేము అభివృద్ధిని చూసి గెలిపించారు. వీళ్ళు అరాచకాన్ని చూసి గెలిపిస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, రౌడీయిజం, గుండాయిజం చేస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ కనబడుతూ ఉంది ఎలక్షన్ వస్తూ ఉంటే. కాబట్టి ఇలా పండుగ వాతావరణం చూస్తూ ఉంటే జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కేసీఆర్ గారి బర్త్డే సెలబ్రేషన్ 72వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి మండల హెడ్ క్వార్టర్ మీరు చూశారు మీరే, మొత్తం పండుగ వాతావరణం ఏర్పడ్డది. మా జిల్లా పార్టీ ఆఫీసులో మినిమం 2000 పైన మంది వచ్చారు. ప్రతి గ్రామం నుంచి తరలి వచ్చారు. గ్రామాలలో కేకులు కట్ చేసుకొని, అన్నదానాలు చేసి, గుళ్ళలో పూజలు చేసి, రక్తదానాలు చేసి, హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేసి, మళ్ళీ జిల్లా పార్టీ ఆఫీసులో ఇంత పెద్దన చేసుకున్న మా జిల్లా పార్టీ నాయకులందరికీ, ప్రజలందరికీ కూడా మరొకసారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క 72వ జన్మదిన సందర్భంగా కేసీఆర్ గారికి జిల్లా ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి ఏదైతే తక్కువ సీట్లు వచ్చినందుకు మీరు ఏమైనా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు? భీమ్గల్లో వస్తుంది అనుకున్నారు కానీ చేయి జారిపోయింది. అంటే మేము ఏమంటున్నామంటే, అధికారంలో వాళ్ళు ఉన్నారు, అభివృద్ధి ఓడింది,
అరాచకం గెలిచిందని చెప్తున్నా. అదొకటి చాలు మీకు. ఇక ఖచ్చితంగా ప్రజలంతా మా వైపే ఉన్నారు. ఎప్పుడు తీసి గుద్దాలను 2020 ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, కేసీఆర్ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి, పెద్దసారి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు మేము అటున్నా ఇటే ఇటున్నా అటే. ఈ ఒక్కసారి మీరు ఏమనుకోకండి, మేమంతా మా గుండెల్లో కేసీఆరే ఉన్నాడు. 4.5 కోట్ల ప్రజల మధ్యలో గుండె చీల్స్తే కేసీఆర్ బొమ్మనే ఉంటుందని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. మళ్ళా ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో మాత్రం గులాబీ జెండా ఎగిరేస్తాం. నిజామాబాద్ జిల్లాలో జడ్పీ చైర్మన్ని ఎగిరేస్తాం. అదేవిధంగా మండల పార్టీ ఎంపీపీలు ఎగిరేస్తాం. జడ్పీ చైర్మన్ కూడా ఎగిరేస్తాం. జడ్పీటీసీలు కూడా మొత్తం ఎగిరేస్తాం. ఇప్పుడు ఊపు వచ్చింది, ఈ మున్సిపల్ ఎన్నికలతో బాగా ఊపు వచ్చింది. ప్రజలు గమనించారు. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో ఎంపీపీ ఎలక్షన్లో వారు వన్ సైడ్ ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్ ఉంటుంది. వారి యొక్క అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఇప్పుడు మీరు ఆర్మూర్లో చూస్తే 17వ వార్డులో చైర్మన్ క్యాండిడేట్ ఏబి శ్రీదేవి చిన్న, ఆ వార్డులో బీజేపీ క్యాండిడేట్ని పెట్టలేదు. ఏడు కౌన్సిలర్ల దగ్గర బీజేపీ క్యాండిడేట్ని పెట్టలేదు. అక్రమ సంబంధం కొనసాగుతూ ఉంది. బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం ముగ్గురు కలిసిపోయారు. వారు మాట్లాడితే మాకు ఎక్కడుంది మా సంబంధం చెప్పండి. నిజామాబాద్ కార్పొరేషన్లో అయితే మరి బీఆర్ఎస్ చేయలేపింది. కీలక సమావేశం ఉంది కదా, ఒక్కటే కదా కింగ్ మేకర్. మేమంటే ఏదో చూపించినాం. జై తెలంగాణ. మొత్తానికి చూసుకోవచ్చు, కేసీఆర్ జన్మదిన వేడుకలు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నాం. నిజామాబాద్ పార్టీ ఆఫీస్లో 72వ జన్మదిన వేడుకలు అయితే జరుపుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ తక్కువ స్థానాలు గెలిచింది మున్సిపాలిటీలో. రానున్న రోజుల్లో అత్యధికంగా స్థానాలు గెలిచే దిశగా ప్రయత్నాలు చేస్తాం. సమీక్ష సమావేశాలు ఏర్పడుతున్నాం. ఇదైతే అరాచకం గెలిచింది, అభివృద్ధి ఓడిపోయిందని చెప్పి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా రాజేంద్రతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.